నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. 2 న్యూ బ్యాచెస్. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అవుతారు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో నేను కొన్ని చెప్తాను మీకు ఏమేమి చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది. మీరు తప్పకుండా అది ఫాలో చేయండి. మీకు ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే, అంటే మీకు ఏ రీజన్తో కరగకపోయినా సరే, మీ ఫ్యాట్ కరిగేలాగా చేసే బాధ్యత నాది. కుదిరితే అందుకే క్లాసెస్లో జాయిన్ అవ్వండి, కుదరకపోతే అట్లీస్ట్ ఈ వీడియోస్ అన్నీ కరెక్ట్గా చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్ వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి ఏమో తిని లావ్ అవుతారు, కొంతమంది ఏమో హెల్త్ ప్రాబ్లం వల్ల లావ్ అవుతారు. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది తగ్గించుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ వర్కౌట్స్ చేసినా కూడా మంచిది కాదు, మీరు అసలు తగ్గరు. అందుకే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను జిమ్ చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి, నేను ఎందుకు తగ్గలేదు, మరి మీ దగ్గరికి రాగానే ఎలా తగ్గిపోయాను, ఇది యోగానే కదా అని అంటారు. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గింది కాబట్టి మీరు ఫ్యాట్ లాస్ అయ్యారు, మీకు అర్థమవుందా? సో యోగాతో అలా అవుతుంది. సో నేను ఇప్పుడు అన్నీ కవర్ అయ్యేలాగా చెప్తాను, చూడండి. మనం లైఫ్ స్టైల్, మనం నైట్ నిద్ర సరిగా పోకున్నా కూడా చాలా రీసెర్చెస్, చాలా స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే, నిద్ర లేట్గా పడుకోవడం వల్ల కూడా మనకి పొట్ట వస్తుంది. మనం తినే ఎక్కువ క్యాలరీస్, కార్బ్స్ ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ తింటున్నారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు గ్లూటెనే తినకూడదు. అట్లాంటిది మనం అంత రేంజ్లో రైస్, చపాతీలు తింటే మంచిదా? మంచిది కాదు కదా. సో అందుకని క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, ఓవర్ క్వాలిటీ, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఇలాంటివి అంటూ ఉంటారు చూసారా. సో రెండు మేనేజ్ చేద్దాం మనం, క్వాంటిటీని క్వాలిటీని. సో ఇంత పెట్టుకోండి. మీకు రైస్ మొత్తం మానేయడం ఇష్టం లేకపోతే, మీ హెల్త్ ప్రాబ్లమ్కి తగ్గట్టు వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ కాకుండా మిగతా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ రైస్ తినొచ్చు కదా. సో క్వాంటిటీ తక్కువ చేయండి, కర్రీస్ ఎక్కువ తీసుకోండి. 1 ప్రోటీన్ సోర్స్ ఉంచితే ఇంకొకటి ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకొని బటర్ మిల్క్, మనకి డన్ కదా. సో సింపుల్ కదా. సో ఫుడ్. థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్. మనకి రోజంతా కూర్చొని ఉంటున్నాం, ఫిజికల్గా మనం కొంచెం కూడా శ్రమ పెట్టట్లేదు బాడీని, మెంటల్గా మాత్రం చాలా శ్రమ పెడుతున్నాం, అంతేనా? ఒక్క ఆలోచన వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్కి నేను ఇమాజిన్ చేసుకొని అన్ని రకాల టెన్షన్లు పడుతున్నాను అనుకోండి, అంటే ఫ్యూచర్ ఏమవుతుందని పాత విషయాలు గుర్తు తెచ్చుకొని నేను టెన్షన్ అవుతున్నాను. ఒకటి ఇప్పుడు అయిన దానికి టెన్షన్ పడుతున్నాను. మన బ్రెయిన్కి ఏంటంటే ఈ రెండింటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ అర్థం కాదు దానికి. సో ఇది కూడా మీరు ఇమాజిన్ చేసుకొని మనం టెన్షన్ పడేది కూడా ఇప్పుడు అవుతుంది అన్నట్టే ఉంటుంది. సో మన బాడీ అలానే రిసీవ్ చేసుకుంటుంది. సో అలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మనం లావ్ అవుతాం, తగ్గరు. స్ట్రెస్ ఉంటే మీరు ఎంత మంచిగా అన్నా ఉండండి, మీ లైఫ్ స్టైల్ తగ్గరు. సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఒకటి స్లీపింగ్, ఒకటి స్ట్రెస్, ఒకటి ఫుడ్, ఎక్సర్సైజ్. ఈ 4 థింగ్స్, రైట్? సో నేను ఇప్పుడు మీకు కొంచెం సింపుల్ హర్బల్ టీస్ చెప్తా ఉంటాను, ఇవి కూడా తీసుకుంటూ ఉండండి. మెంతులతో చేసే హర్బల్ టీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, పీసీఓడి, పీసీఎస్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి. ప్రీ డయాబెటీస్, డయాబెటిక్ ఇవంతా. మనకు నార్మల్గా బ్లోటింగ్, కొంచెం ఫ్యాట్ లాస్ కావాలి ఇవన్నీ అనుకున్న జీరా వాటర్ ప్రిఫర్ చేయండి, ఓకేనా? మీరు ఇంకా చాలా రకాల హర్బల్ టీస్ ఉంటాయి, మీరు ఏ హర్బల్ టీస్ అయినా తీసుకోవచ్చు. స్ట్రెస్ తగ్గడానికి అయితే మనకు రకరకాల హర్బల్ టీస్ ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. మనకి బాగా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అంటే CCFT, మీకు చాలాసార్లు చేసి చూపించాను కదా, CCFT తీసుకోండి. ఇలా ఒక్కో హెల్త్ ప్రాబ్లంకి ఇలా ఒక్కో హర్బల్ టీస్ తీసుకుంటూ నేను చెప్పినట్టుగా సింపుల్గా బాడీ గట్టికి, హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఫస్ట్ స్లోగా టేబుల్ పొజిషన్ రండి. మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పొట్ట మీద చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టపడదాము, కొంచెం మంచిగా ప్రిపేర్ చేయండి బాడీని. సో ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ రైట్ పిడికిల్ ఫామ్ చేసుకోండి, లెఫ్ట్ రైట్. ఫస్ట్ స్ట్రెంత్ చేసుకోండి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఒక 10 రౌండ్స్ మినిమం రాని. ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి ఇక్కడ, అండ్ స్లోలీ బ్యాక్. ఇప్పుడు నార్మల్ తీసుకోండి, పామ్స్ ఓపెన్. మళ్ళీ స్లోలీ నార్మల్ స్ట్రెచ్ ఫార్వర్డ్, మీకు రిస్ట్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది చూడండి. ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, అండ్ మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, స్లోగా బ్యాక్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఇలా 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేయండి, రైట్ ఓపెన్ చేసిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ మూవ్ అవ్వండి, అండ్ చాలా స్లోగా బ్యాక్ పుష్ చేయండి. పిలాటే స్టైల్ ఇది. మళ్ళీ స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్, ఫార్వర్డ్ స్ట్రెచ్ బాడీ మొత్తం, అండ్ స్లోలీ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్,
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఫ్యాట్ లాస్ అవ్వడానికైనా, డయాబెటీస్ లాంటి ఇష్యూస్ ఉన్నా అన్నిటికీ కూడా చాలా మంచిది. స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, స్లోలీ బ్యాక్. ఇది 10 రౌండ్స్ రానియండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. ఫస్ట్ స్ట్రైట్ తీసుకొని ఫార్వర్డ్ మూవ్మెంట్, బాడీ వెయిట్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, స్లోగా బ్యాక్, slowly forward and back, forward and back, forward and slowly back, forward, very good, and slowly back. ఇలా 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోలీ వ్యాఘ్రాసన, నీ టు ఎల్బో అండ్ స్లోలీ స్ట్రెచ్. 1, మళ్ళీ స్లోలీ డౌన్, 2, 3, 4, 5. ఇది 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. మీకు ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ 10 రౌండ్స్ తీసుకొని తర్వాత కంప్లీట్ రిలాక్స్ ఉంచండి. తర్వాత మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ రిపీట్ చేయండి. సేమ్ స్లోగా ప్రాపర్ మూమెంట్స్ రానివ్వండి. ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్. వ్యాఘ్రాసన్ కూడా అంతే. ఫ్యాట్ కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, పొట్ట తగ్గడానికి, స్ట్రెంగ్త్ అవ్వడానికి, మనకు ఫుల్ బాడీ టోనింగ్ అవ్వడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పెల్విక్ ఏరియాకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే చాలా మంచిది. సేమ్ రైట్ లెగ్ కూడా రిపీట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 రౌండ్స్, 9, 10 రౌండ్స్. మళ్ళీ కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ ఇంకొక 10 రౌండ్స్ స్టార్ట్ చేసేసేయండి. 1, 2, ఇలా 10 రౌండ్స్ రాని, మినిమం 10 రౌండ్స్ రాని. ఇప్పుడు స్లోలీ అధోముఖ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకో. స్ట్రెచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పుష్ చేసేటప్పుడు ఫస్ట్ స్లోలీ ఆన్ అండ్ ఆఫ్ తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ తీసుకోండి ఇలా. పర్ఫెక్ట్. ఇప్పుడు స్లోలీ సెంటర్, స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్. కోర్ స్ట్రెంథనింగ్ కదా, సో మొత్తం పొట్ట మీద చేతుల మీదే ఉంటుంది మన బరువంతా. స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్ టు అధోముఖ. జస్ట్ అధోముఖ నుంచి ప్లాంక్ అంతే. 2 ఆసనాస్. ప్లాంక్ ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ. ఇది 5 రౌండ్స్ రావాలి. 5 రౌండ్స్ వచ్చిన తర్వాత రిలాక్సింగ్ చార్జ్. అధోముఖ టు ప్లాంక్ 5 రౌండ్స్ రానియండి. స్లోగా ఓడ్చుకోండి. స్లోగా ప్రాపర్గా ఫస్ట్ కొంచెం వార్మప్స్ చేసుకున్నాక చేసుకోండి మీకు అలా ఇబ్బంది అనిపిస్తే. మళ్ళీ స్లోలీ సెంటర్, బ్యాక్ టు అధోముఖ. రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. నౌ స్లోలీ ఫార్వర్డ్. 1, 2, 3, వెరీ గుడ్. స్లోగా 4, slowly 10. 5 rounds. మళ్ళీ సేమ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్. 1, 2, 3, 4, 5. Center. Stretch again back to Adho Mukha. Very good. Slowly forward. రిలాక్సింగ్ చైల్డ్. చైల్డ్ ఎందుకంటే చేతులకి కొంచెం సేపు, బాడీకి కొంచెం సేపు గ్యాప్ ఇవ్వడానికి. జస్ట్ చైల్డ్లో రిలాక్స్. మళ్ళీ స్లోలీ సెంటర్. వెరీ గుడ్. స్లోలీ సెంటర్ తీసుకొని కార్నర్లో మలాసన్, మలాసన్. లేదా బ్యాక్ టు అధోముఖ వెళ్ళి అధోముఖలో కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని స్లోలీ వాక్ బ్యాక్, మలాసన్. 1 deep breath in and out. ఇప్పుడు మలాసన్లో చూడండి, స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ and back. Slowly forward stretch and back. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. ఇప్పుడు ఇదంతా ఒక రౌండ్ లాగా తీసుకోండి. స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్. ప్లాంక్ నుంచి మళ్ళీ బ్యాక్ టు అధోముఖ. అధోముఖలో కాళ్ళ మధ్య స్పేస్. స్లోలీ హ్యాండ్స్ తోటి వాక్ బ్యాక్ చేసుకుంటూ రండి. నీస్ బెండ్ చేసి మళ్ళీ మలాసన్. 1 deep breath in and out. మళ్ళీ స్లోలీ palms on your mat. మళ్ళీ చాలా జాగ్రత్తగా, వేర్ ఇమిటేటింగ్ బేబీ క్రోని, జస్ట్ ఇమిటేట్ చేస్తున్నాం అంతే. స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, బ్యాక్ టు చైల్డ్, బ్యాక్ టు అధోముఖ. మళ్ళీ సేమ్, మళ్ళీ మలాసన్, సేమ్ రిపీట్. ఇది కూడా 10 రౌండ్స్ వచ్చేలా చూడండి.
మీకు అలవాటు లేదు ఇవన్నీ కొత్తగా అంటేనేమో ఫస్ట్ ప్లాంక్కి వెళ్తారు కదా, బిగినింగ్ స్టేజెస్లో అనిపిస్తే చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. లేదు అలవాటు అయిపోయింది, మీరు ఆల్రెడీ మన వీడియోస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మన స్టూడెంట్సే అనుకుంటే ఏంటంటే మీరు 100% మీకు ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలంటే అప్పుడు గ్యాప్ తీసుకోవచ్చు. 2 రౌండ్స్ తర్వాత అయినా సరే, 5 రౌండ్స్ అయినా తర్వాత అయినా సరే. జస్ట్ గ్యాప్ ఎలా తీసుకుంటాం, ఇలా చూడండి, వెంటనే ఆయాసం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను ఎంత ఆయాస పడుతున్నానో వెంటనే 2 డీప్ బ్రెత్స్ తీసుకున్నాను, వెంటనే కామ్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫాలో చేసిన తర్వాత మీరు ఈ సెట్ చేస్తే మాత్రం సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోస్ తీసుకున్నాం, స్ట్రెంథనింగ్ చేసాం కాబట్టి. లేదు మీరు చేస్తాను అనుకుంటే 2 to 5 సెట్స్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఓం నమః.